గుడ్ ఈవినింగ్ టు ఆల్ అండి. మనకు అక్షరాల్లో ఉన్నటువంటి జట్కాలను గాడి అక్కడ ఉన్నటువంటి కొన్ని ఏరియాస్‌లో ఒక నంబర్ యాడ్ చేస్తే సింపుల్ ఎలా జ్ఞాపకం పెట్టుకోవచ్చో ఈ యొక్క షార్ట్ వీడియోని చూడండి. సో ఇలాగే రాసుకొని ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఇట్స్ గోస్ టు పర్మనెంట్ మెమరీ. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ విష్ణుమూర్తి దశావతారాలలో నరసింహావతారం ఎన్నవది? ఈ నా ఉంది కదండి, దీన్ని 4 చేయండి. సో నరసింహావతారం విష్ణుమూర్తి యొక్క ఎన్నో అవతారం? 4వ అవతారం. అదే కృష్ణావతారం ఎన్నో అవతారం? ఈ రావతుంది కదా, ఈ రాను కాస్త 8గా మార్చేయండి. కృష్ణావతారం ఎన్నో అవతారం? 8వ అవతారం. నరసింహావతారం ఎన్నో అవతారం? 4వ అవతారం. ఎవరిదండి? విష్ణుమూర్తి దశావతారాలలో. భూటాన్కు భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలు సరిహద్దును కలిగి ఉన్నాయి? ఈ జట్కా ఉంది కదండి, ఈ జట్కాను 4గా మార్చేసేయండి. సో భూటాన్ దేశానికి భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలు సరిహద్దును కలిగి ఉన్నాయి? 4 రాష్ట్రాలు భూటాన్ దేశంతో సరిహద్దును కలిగి ఉన్నాయి. ఈ జట్కాను 4 చేసేయండి. భువనగిరిలో జరిగినటువంటి ఆంధ్ర మహాసభ 11వ ఆంధ్ర మహాసభ జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఆంధ్ర మహాసభ. సో ఇది ఎక్కడ జరిగిందండి? భువనగిరిలో. ఈ జట్కాను ఇట్లా 11గా మార్చేసుకోండి. సో భువనగిరిలో జరిగినటువంటి ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి ఆంధ్ర మహాసభ ఎన్నోది? 11వది. జట్కాను 11గా మార్చేసేయండి. టోకోఫెరాల్ ఏ విటమిన్ యొక్క రసాయన నామం? టోకోఫెరాల్ పైన జట్కా ఉంటుంది కదండి, దీన్ని ఈగా మార్చేసుకోండి. సో విటమిన్ ఈని ఏమంటారు? టోకోఫెరాల్. నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్ గర్భిణీలకు చాలా ముఖ్యమైనటువంటి విటమిన్ ఏది? ఫోలిక్ యాసిడ్. ఈ జట్కాను B9గా చేసేసుకోండి. సో ఫోలిక్ యాసిడ్ అని ఏ విటమిన్ అంటారు? B9ను మనం ఏమంటారండి? ఫోలిక్ యాసిడ్ అంటారు. ఎవరికి? గర్భిణీలకు చాలా ముఖ్యమైనటువంటి ఇది విటమిన్. నెక్స్ట్ ఖుస్రో. ఖుస్రో గారు మన కార్తీక సంఘానికి ఎన్నో చైర్మన్గా పనిచేశారు? ఈ జట్కా ఉంది కదా, దీన్ని 11 చేసేయండి. సో ఎన్నో ఆర్థిక సంఘం చైర్మన్గా పనిచేశాడు? 11గా చేశాడు. నెక్స్ట్ అమీర్ ఖుస్రో మనకు గొప్ప సంగీత విద్వాంసుడు. ఢిల్లీ సుల్తానేట్ కాలంలో అమీర్ ఖుస్రో ఎంతమంది ఢిల్లీ సుల్తాన్ల దగ్గర పనిచేశాడు? ఖుస్రో దగ్గర జట్కా ఉంది కదండి, జట్కాను 7 చేసేయాలి. సో ఎంతమంది ఢిల్లీ సుల్తాన్ దగ్గర పనిచేశాడు? 7 ఢిల్లీ సుల్తాన్ దగ్గర పనిచేశాడు. నెక్స్ట్ తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో ఇండియాలో ఎంత ర్యాంకు? సో భౌగోళిక ఈ భాగం జట్కా ఉంటుంది కదా, నేను 11 చేసేయాలి. సో తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం భారతదేశంలో ఎన్నో స్థానం? 11వ స్థానం. నెక్స్ట్ తురబ్ అలీ ఖాన్. ఈ ఖాను కొంచెం ఈ జట్కాను ఇట్లా రాసేసుకోండి. తురబ్ అలీ ఖాన్ ఎవరి యొక్క పేరండి? మొదటి సాలార్ జంగ్ యొక్క పేరేంటిది? తురబ్ అలీ ఖాన్. నెక్స్ట్ ఫలక్నుమా ప్యాలెస్ ఎవరి కాలంలో నిర్మించబడ్డది? ఈ ఫలక్నుమా ఈ జట్కా ఉంది కదా, దీన్ని 6గా వేసుకోండి. సో ఎవరి కాలంలో నిర్మించబడ్డది? 6వ నిజాం మహబూబ్ అలీ ఖాన్ కాలంలో నిర్మించబడినటువంటి ప్యాలెస్ ఏది? ఫలక్నుమా ప్యాలెస్. నెక్స్ట్ NH44 అంటే పూర్వపు NH7, NH65 పూర్వపు NH9. ఈ రెండు కూడా ఏ సిటీ గురించి వెళ్తాయండి? హైదరాబాద్ నుంచి. మనకి ఇక్కడ కాశీ నుంచి కన్యాకుమారికి వెళ్ళేటువంటి NH44. సో షోలాపూర్ అంటే పూణే షోలాపూర్ నుంచి వచ్చే విజయవాడకు వెళ్ళేటువంటి NH65. ఈ రెండు కూడా ఏ సిటీ నుంచి వెళ్తాయి? హైదరాబాద్ సిటీ నుంచి వెళ్తాయి. NH44/NH65. ఇది సో నార్త్ టు సౌత్, ఇది వెస్ట్ టు ఈస్ట్ అనుకోండి. సో ఇది కాశీ నుంచి కన్యాకుమారి, ఇటు షోలాపూర్ టు విజయవాడకు వెళ్ళేటువంటి ఇది 44 హైవే, ఇది 65 హైవే. రెండు ఏ సిటీ గుండా వెళ్తాయి? హైదరాబాద్. నెక్స్ట్ భువనగిరి కోట నిర్మించింది జట్కా ఉంది కదండి, దీన్ని 6గా మార్చుకోండి. 6వ విక్రమాదిత్యుడు మనకు దేన్ని నిర్మించాడు? భువనగిరి కోటను నిర్మించడం జరిగింది. నెక్స్ట్ నానబియ్యం. ఈ నా ఉంది కదా, దీన్ని కొంచెం జట్కాను 4గా మార్చేసేయండి. సో నానబియ్యం బతుకమ్మ ఏ రోజు ఆడతారు? 4వ రోజు. నానబియ్యం బతుకమ్మ ఏ రోజు ఆడతారు? బతుకమ్మ మనకు 9 రకాల 9 రోజుల్లో 9 రకాలుగా ఒక్కొక్క పదార్థంతో మనం చదువుకున్నాం ఆల్రెడీ. సో నానబియ్యం ఎన్నో రోజు బతుకమ్మ? 4వ రోజు బతుకమ్మ. మేడిశ్రీ అంటే మేడిగడ్డ నుండి శ్రీపాదసాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కాళేశ్వరంలో పథకంలో భాగంగా అది ఎన్నో లింకు? మొదటి లింకు. ఈ రావత్ ఉంటుంది కదా, ఈ రావత్ ఉంటుంది కదా, దీన్ని 1గా మార్చేసేయండి. సో మేడిశ్రీ లింక్ మేడిగడ్డ టు శ్రీపాదసాగర్ ఎల్లంపల్లికి ఉన్నటువంటి లింక్ ఎన్నోది? అది మొదటి లింక్. మేడిగడ్డ నుండి శ్రీపాదసాగర్ అనుకోవడమే మేడిశ్రీ అని 2-3 సార్లు అనండి. సో మేడిగడ్డ నుండి శ్రీపాదసాగర్. ఆఫ్రికా ఖండం ఈ జట్కాను 3గా మార్చేసేయండి. ఆఫ్రికా ఖండం గుండా 3 రేఖలు వెళ్తాయి. సో మకర రేఖ, భూమధ్య రేఖ, కర్కట రేఖ 3 రేఖలు కూడా వెళ్ళేటువంటి ఖండం ఏది? ఆఫ్రికా ఖండం అనుకోండి. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కృష్ణా నదిపై నిర్మించినటువంటి మొట్టమొదటి ప్రాజెక్టు. ఈ రావత్ ఉంది కదా, ఈ రావత్తును కొంచెం 1గా మార్చేసేయండి. సో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు మనకు తెలంగాణలో కృష్ణా నదిపై నిర్మించినటువంటి మొట్టమొదటి ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల. నెక్స్ట్
థైమిన్ విటమిన్ జెట్కా ఉంది కదా, జెట్కాను B1గా అనుకోండి. సో థైమిన్ అని ఏ విటమిన్ అంటారండి? B1 విటమిన్ థైమిన్. జెట్కాను 1గా రాసి ముందు B అని రాయండి. సో B1 థైమిన్ విటమిన్ అంటారు. ఈ విధంగా సింపుల్గా మీరు అక్కడ ఉన్నటువంటి జెట్కాలు కానీ అక్కడ ఉన్నటువంటి ఏదన్నా సింపుల్ ఒక నంబర్ డిజిట్ ఆ పదంలో యాడ్ చేసేసి మీరు ప్రాక్టీస్ చేస్తే ఫైనల్ మెమొరీకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒకసారి చూడండి. దశావతారాల్లో నరసింహావతారం 4వది, కృష్ణావతారం 8వది. భూటాన్ 4 రాష్ట్రాలతో భారతదేశం సరిహద్దును కలిగి ఉంటుంది. పూర్ణగిరి